అయినాడు అంకుల్ అన్నది నన్ను చూసి కాదు, నిన్ను చూసి. నన్ను చూసి మిమ్మల్ని ఎందుకు అంటాడు? అదే అన్నా, నేను నీకు అంకుల్ ఏంట్రా అని. ఎప్పుడు ఆంటీ పక్కనే తిరుగుతారు, మీరు అంకుల్ కాదా అన్నాడు. ఎదవ ఆవగింజ తలక ఈడును. ఈడు నన్ను ఆంటీ అన్నాడా? ఆంటీ అంటే ఏంటి? ఏంటో నేనంటే తెలుస్తుంది. అసలే ఒక టైంలో ఆంటీ అన్నందుకు ట్విట్టర్ పేలిపోయింది తెలుసా? తెలీదు. తెలుస్తుంది, కంగారు పడకు. నాన్న సీను, ఈ సమస్యకు నేను ఒక సొల్యూషన్ చెప్తాను. స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యావనుకో సాటిస్ఫై అవుతాం. ఏంటో ఏడు. చిన్నపిల్లలు ఉన్న చోట తిరిగితే ఇలాంటి పిలుపులే వినాల్సి వస్తుంది. అదే మనకంటే పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉన్న చోట తిరిగితే పాప, అమ్మాయి, బాబు, నాన్న లాంటివి వింటాం. చెవులకు వినసొంపుగా ఉంటది. అయితే ఇద్దరు బ్యాగులు పెద్ద ఎల్లు వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపోదాం. అలా చూస్తావేంటి ఎదవ అగ్రత్తుల డబ్బా మొహం వేసుకుని. అసలు పెద్దోళ్ళు ఎక్కడ ఉన్నారో ఏజ్ అయిపోయి ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేస్తుంటాను. అది కరెక్టే. అయినా ఆంటీ అంకుల్ అని పేరు రాకుండా ఉండాలంటే మీకంటూ ఒక పేరు ఉండాలి. పెట్టారు కదా అమ్మా బాబు, సరిపోవా? శుభలేఖల మీద రాసుకోవడానికి, సంతకాలు చేసుకోవడానికి సరిపోద్ది, సమాజంలో పిలిపించుకోవడానికి సరిపోదు. అమెజాన్ అడవిలోంచి తప్పిపోయి వచ్చిన ఆదివాసీలా ఉంటది. ఇదేంటే సమాజం గురించి మాట్లాడుతుందా? ఉండండి, అదేదో చెప్తుంది కదా, పనికొస్తే వాడదాం. పనికి రాపోతే నాలుగు పీకుదాం. ఇదేదో బాగుంది, చెప్పు చెప్పు. మైక్రోసాఫ్ట్ క్రియేటెడ్ బై బిల్ గేట్స్. ఆయన ఎవడైనా తాత అంటారా? యాపిల్ క్రియేటెడ్ బై స్టీవ్ జాబ్స్. ఆయన ఎవడైనా అంకుల్ అంటారా? గూగుల్ క్రియేటెడ్ బై లారీ పేజ్ అండ్ సెర్జ్ జబెట్. వీళ్ళని ఎవరైనా పెద్దనాన్న అంటారా? ఫేస్బుక్ క్రియేటెడ్ బై మార్క్ జూకర్బర్గ్. వాడి ఫేస్ కూడా జింగర్ బర్గర్ లో భలే ఉంటది. వాడిని ఎవడైనా బాబాయ్ అని పిలుస్తారా? బాబోయ్, దీనికి చాలా తెలిసిపోతున్నాయి. వీళ్ళలాగే మీరు కూడా ఏదో క్రియేట్ చేయండి, చరిత్రలో మీ పేరు చెదలు పట్టే చెరిగిపోదు. ఏంటి క్రియేట్ చేయాలా? వాళ్ళన్ని కంపెనీలు క్రియేట్ చేసినా కామన్ మ్యాన్ అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేయలేదనుకో, కంపెనీలు అన్ని బొక్కాయి తెలుసా? పనికి వచ్చే ఐడియాలు ఇస్తానని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చెప్పి మన లంచాలు చేస్తుంది. కొట్టేవి దీన్ని. చారిగడి పెళ్ళం ఊరు నుంచి ఊడిపడింది కదా, ఏదో ఉప్మా ప్లాన్ వేస్తా ఉంటది. ఎందుకు? రివెంజ్. ఎందుకు? ఫంక్షన్కి వెళ్తున్నాం, నగలు పట్టుకుపోతాం. కన్ఫర్మ్ ఇది గిల్ట్వే. మమత గారు చచ్చారండి మీరు. అందుకు అమ్మని నా గిల్ట్ నగల గురించి పాంప్లెంట్స్ పంచి మరీ కాలనీలో నా పరువు తీసింది, చచ్చింది. అందుకు కౌంటర్ వేయడానికి ఏదో కాకరపోతు ప్లాన్ వేసే ఉంటది. చచ్చింది. మమత గారు, కుమారి గారు. అమ్మడి అమ్మ, లోపల లావా పొంగిపోతున్న పైకి ఏం ప్రేమ కురిపించుకుంటున్నారే. మిమ్మల్ని సీరియల్లో పెడితే ఎపిసోడ్లు సెంచరీలు కొట్టేస్తాయి. మమత గారు ఏమైపోయారు? మీ గొంతు వినగానే నాలోని మమతాను రాగాలు పొంగిపోతున్నాయి తెలుసు. కుమారి గారు, మీ మాట వినగానే నా గొంతులో పంచదార పోసినట్టు తీయగా అయిపోతుంది. తీపెక్కు తింటే షుగర్ వచ్చేస్తుంది కానీ తీయగా మాట్లాడుకుంటే ఏమైపోయిందండి? తీపంతా ఫోన్ లోనే పనిచేయకండి, సిమ్కి షుగర్ వచ్చేద్ది. ఇంతకీ నా నెంబర్ ఎందుకు డయల్ చేయాలనిపించింది? కాలనీలో కిట్టి పార్టీకి మీ వంతు వచ్చింది. అందుక ఇంత సడన్ గా ల్యాండ్ అయింది ఇది. దాందే ఉందండి, తిప్పి కొడితే 20 మంది ఉండరు. పార్టీ ఇరక్కొట్టేద్దాం. 20 మంది అయితే అలాగే ఎరగొట్టేద్దాం. కానీ వచ్చేది వరలక్ష్మి రథం కదా, ఊళ్ళ నుంచి వచ్చిన ఆడవాళ్లతో కాలనీలో ఇళ్ళన్నీ నిండిపోయాయి. మినిమం ఒక 60 మంది ఉంటారు. అమ్మ దానిమ్మ మమత, పెట్టావే మడతా. మన సైడ్ ఇప్పుడు లిక్కి మనం ఇచ్చిన కిక్కి చొక్కలు కనపడుంటాయి. కిట్టి పార్టీ వంక పెట్టి అందరితో మన ఇంటి మీదకి దండయాత్ర చేద్దామని పగడ్బందీగా ప్లాన్ వేసిందే ఇది. ఒప్పుకుంటే ఖర్చు పాచిపోద్ది, ఒప్పుకోపోతే పరుగు పోద్ది. పైసా ఖర్చు అవ్వకూడదు, పరువు పోకూడదు, కానీ పని అయిపోవాలి. ఎలా? బావ మైండ్ లో మైదా కలుపుతున్నాడు. బాదుషాలంటే ఐడియా బయటకు వస్తుంది చూడు. వచ్చింది. అయితే తొందరగా వెళ్ళండి. కాదు ఐడియా. ఓ ఐడియా, అయితే తొందరగా చెప్పండి.